ఏం పేరండి? నా పేరు అనిల్ కుమార్. ఎక్కడి నుంచి? మానకొండ మండలం మండారం. ఎట్లా ఉంటుందండి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి? గతంలో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. సో వారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బీజేపీ అంటే అది అది మత కలవల గురించి మాట్లాడతాడు ఎప్పుడైనా బండి సంజయ్. ఏమంటే హిందువులు ముస్లిమ్స్ అనే భేదాభిప్రాయాలు తీసుకొచ్చి హిందువుల మధ్య ముస్లిం మధ్య గొడవ పెట్టడానికి సృష్టిస్తాడు. అదే ఇప్పుడు ఉన్న వినోద్ కుమార్ సార్ అయితే మనకు కరీంనగర్ అభివృద్ధి చెంది స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు. ఆయన రోడ్ డెవలప్మెంట్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూడా పార్లమెంట్లో ప్రశ్నించాలంటే వినోద్ కుమార్ గారు ఫైట్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు, మంచి వక్త. అతనైతేనే కరెక్ట్. వినోద్ సార్ అయితేనే మన కరీంనగర్కు ఎంపీ అయితే మన కరీంనగర్ అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. పక్కా గెలుస్తాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మీద పట్టున్న నాయకుడు, తెలంగాణ అనేక సమస్యలను పోరాడిన వ్యక్తి. ఆయన ఎవరి గురించి అగనెస్ట్గా మాట్లాడాడు, మంచి డెవలప్ చేస్తాడు. మాకు నమ్మకం ఉన్నాయి కరీంనగర్ ప్రజలకు. అంటే రెండు అధికార పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీల నుంచి వాళ్ళని ధీటుగా ఎదుర్కోవాలంటే బండి సంజయ్ ఒకవైపు, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు ఉన్నారు కదా. సో మరి వినోద్ కుమార్తో అవుతుంది అంటారా? వినోద్ కుమార్ సరైన నాయకుడు అండి. వినోద్ కుమార్ ఎందుకు మాట్లాడరు? కరీంనగర్ బండి సంజయ్ ఏమైనా కూడా హిందువులను ముస్లింలను రెచ్చగొట్టే యువతను రెచ్చగొట్టే అనేక లొలిలకు యువతను ఖరాబ్ చేస్తాడు. ఏమనంటే హిందువులను ముస్లింలను గుడిలో కొట్టుడు కాదు సమస్య. యువతకు ఏమిస్తాడు? యువతకు ఏం సందేశిస్తారు? రైతులకు ఏమిస్తాడు? 24 గంటల కరెంటు గురించి ఫైట్ చేయమని, వడ్ల కొనుగోలు గురించి ఫైట్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఐకేప్ సెంటర్లలో ఇప్పుడున్న పరిస్థితులలో వడ్లు కొంటలేరు. రైతులు అసలు పంట పండిస్తే అసలు ఎదు పండిస్తామా అని మేము బాధపడుతున్నాం. సరే వాటర్ స్టోరేజ్ గురించి మాట్లాడమని ఇది కాదు మాట్లాడాడు ఆయన. ఏమున్నాడంటే గుడులు కూలగొడతా, హిందువులను లేకపోతే శివాలయాలను కూలగొడతా, మసీదులను కూలగొడతా, ఇవే ఆయనకి. ఏమనంటే రాముడు అంటే మన కరీంనగర్ జిల్లాలో రాముడు దేవుడు, అందరికీ దేవుడు. ఆయన ఒక్కొక్కరికి సొంతం కాదు కదా. తెలంగాణ ప్రజలకు అందరికీ రాముడు అంటే ఇష్టం. మరి అయోధ్య అంటే అయోధ్యలో ఇప్పుడు సరే ఎన్నో సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉండే కావచ్చు, ఇప్పుడు కట్టింది కావచ్చు, కానీ మన భద్రాచలంలో భద్రాద్రి రాముడు, సీతారాముడు మన రాముడే కదా. ఎందుకు అనవసరమైన విషయాలని కాంట్రవర్సీని తీసుకొచ్చి మన కరీంనగర్ని అభివృద్ధి బాటల్లో చూడాలా. కానీ ఓకే ముస్లింస్లను రెచ్చగొట్టుడు, ముస్లింలు కూడా మన కరీంనగర్ అన్నదమ్ములే కదా. అంటే మతం అడ్డు పెట్టుకుని మత రాజకీయాలు చేస్తారంట. మత రాజకీయాలు చేస్తాడు అతను, మత రాజకీయాలు చేస్తాడు. కరీంనగర్ డెవలప్మెంట్ బీజేపీ మోడీ తీసుకొచ్చింది కావచ్చు, కానీ దాన్ని సరైన రీతిలో తీసుకొచ్చింది కేసీఆర్ కదా. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కదా. తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తుంది? తెలంగాణ రాష్ట్రము వచ్చినాక కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలించిండు, నో డౌట్. అది 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతులకు మనకు సరైన టైంకి వడ్లు కొన్నాడు. ఆ వడ్లు కొన్న వల్ల పైసలన్నీ కరెక్ట్ టైంకి డబ్బులు పడ్డాయి. రైతు బంధు ఇచ్చిండు. ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిండు. వితిన్ 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో రైతు బీమా ఇచ్చిన నాయకుడు అంటే కేసీఆర్ నాయకుడు. ఇప్పుడు ఇవాళ చాలామంది రైతులు అనుకోని అదృష్టం చనిపోతాను, కానీ వాళ్ళకు రెస్పాన్సిబిలిటీగా మాకు ఒక బీమా వస్తాయని వాళ్ళకు ఇటు కుటుంబానికి ధైర్యం చేయలేకపోతున్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ కుట్రలు గుడ్డంతర వాళ్ళ సీటు గురించి కొట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లలో ఎక్కడ చూసినా కూడా ఏ విలేజ్ అయినా కూడా కుప్పల్లాగా ఉన్నాయి. వడ్లు కొంటలేరు కదా. రేట్ సరైన ఇస్తలేరు, మద్దతు ధర ఇస్తలేరు, దానికి బోనస్ ఇస్తలేడు, నీళ్ళు ఇస్తలేడు, కరెంట్ ఇస్తలేడు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఉన్నది 100 రోజులైనా 200 రోజులు అంటారు కదా. చూద్దాం. ఇప్పుడు రేపు రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు చేయకపోతే రైతులు ఇంకా గౌరవమైన గొడవలు సృష్టిస్తారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి రైతుల పరిస్థితి. ఇప్పుడు జస్ట్ ఈ నెల రోజులైనా రైతులు చాలా ఆగమయ్యారు, బాగా ప్రాబ్లం అయింది. రైతులు కూడా సాటిస్ఫైగా లేరు. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన వల్ల కళ్యాణ లక్ష్మి వచ్చేది, ఏదో భరోసా ఉండేది, చిన్నగా ఎంతో కొంత భరోసా వచ్చేది. తులం బంగారం లేదు, ఏం లేదు, అంత బోగస్ మాటలు. ఈయన కూడా సేమ్ మోడీ లాగానే చేస్తాడు, చేయలేడు, ఈయన వల్ల కాదు. కరీంనగర్ నుంచి మా వినోద్ సార్ గారు, అంటే మా వినోద్ అని కాదు కానీ
తెలంగాణ ఆయనకు కొంచెం అవగాహన ఉన్నది, అభివృద్ధి మీద అవగాహన ఉన్నది, ఆయనకు చేయాలనేది కృషి సంకల్పం ఉన్నది. పార్లమెంట్లో ఏమన్నా కరీంనగర్ గురించి ఏమన్నా ఫైట్ చేయాలనుకుంటే సరైన నాయకుడు, చదువుకున్న వ్యక్తి, ఉద్యమకారుడు, అతనికి ఓటేస్తేనే మనకు యువతకు కానీ రైతులకు కానీ కరీంనగర్ ప్రజలకు కానీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాను.